అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఇప్పుడే నాదెండ్ల మనోహర్ గారు అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. మనకైతే రేపు ఏప్రిల్ 1 కదా! రేపు ఏప్రిల్ 1 నుంచి జూలై 31 లోపు అయితే మనకి రెండో గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకునే అవకాశాన్ని అయితే ఇస్తున్నామనేది చెప్పారండి. ఎవరైతే మొదటి సిలిండర్ బుక్ చేసుకొని విజయవంతంగా మనీ అయితే వాళ్ళ అకౌంట్‌లో పడిందో వాళ్ళందరికీ కూడా అయితే సెకండ్ సిలిండర్ కోసం మనకి రేపు ఏప్రిల్ 1 అండి. రేపు ఏప్రిల్ 1 నుంచి మనకి మళ్ళీ జూలై 31 తేదీ వరకు కూడా ఈ సిలిండర్ అయితే అందుబాటులో ఉంటుంది. మీకు ఎప్పుడు గ్యాస్ సిలిండర్ అయిపోయినా బుక్ చేసుకొని మీరైతే మీ ఉచిత సిలిండర్‌ని అయితే పొందొచ్చు. అయితే ముఖ్యంగా చాలామంది అయితే అకౌంట్‌లో డబ్బులు పడట్లేదు అంటున్నారు కదా! ఒకవేళ 6 స్టెప్ వెరిఫికేషన్‌లో ఏమైనా రాంగ్ ఉంటే గనక మీకు అమౌంట్ అయితే పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందండి. అంటే 300 యూనిట్ల కరెంట్ బిల్లు, అలాగే మీకు ఇన్‌కమ్ టాక్స్ ప్రాబ్లము, ఇంకా మీకు 4 వీలరు ఉచితంగా, మీకు ముఖ్యంగా 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం, అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేవారు ఇలా ఎవరైనా ఉంటే గనక మీకు ఉచిత గ్యాస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుందండి. అయితే ముఖ్యంగా మనకి 1967 నెంబర్ ఇచ్చారు కదా! దానికి కాల్ చేస్తుంటే చాలా మటుకు ఎక్కువ మీకు కరెంట్ బిల్ రావడం వల్లే మీరైతే ఉచిత సిలిండర్‌ని పొందలేకపోయారని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. సో, మీ అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే వచ్చినట్టే. ఎందుకంటే రేపే మనకి ఉచిత సిలిండర్ బుక్ చేసుకోవడానికి అవకాశాన్ని విడుదల చేస్తున్నామని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. అయితే ఇప్పటి వరకు పడిన వారంతా వెంటనే బుక్ చేసుకోండి. ఎవరికైతే ఏ ప్రాబ్లమ్స్ వల్ల పడలేదో అవన్నీ సరి చేసుకున్న తర్వాతే సెకండ్ సిలిండర్ అయినా మీరు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదంటే గనక మీరు సెకండ్ సిలిండర్‌ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. సో, మీరైతే ముందు 6 స్టెప్ వెరిఫికేషన్‌లో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెక్ చేసుకోండి. తర్వాత ఈకేవైసీ అయ్యిందో లేదో కూడా చెక్ చేసుకోండి. అవన్నీ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే మీరు సెకండ్ సిలిండర్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా అయితేనే మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది పొందే అవకాశం తగ్గిపోతుందండి. సో, మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలంటే ముఖ్యంగా మీకు ఉండవలసింది ఎట్టి పరిస్థితుల్లో ఈకేవైసీ అయ్యి ఉండాలండి. ఆధార్ కార్డు, బ్యాంక్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. కొత్త గ్యాస్ కనెక్షన్ వారికి రాదు. ఆల్రెడీ మనకి గవర్నమెంట్ వచ్చే ముందు ఉన్న గ్యాస్ కనెక్షన్‌లు వారికి మాత్రమే ఉంటుంది. అంటే 2019 సారీ. అంటే అంటే మనకి ఎలక్షన్స్ టైమ్ అంటే 2024 జూన్ నాటికైతే మీరు కంపల్సరీగా గ్యాస్ పొంది ఉన్నవారై ఉండాలి. అలాగే 2 బండ్లు ఉన్న వాళ్ళకి కూడా ఈ గ్యాస్ కనెక్షన్ అనేది రాదండి. ఒకసారి చూసుకోండి. సో, డబుల్ కనెక్షన్ ఉన్న వారికి, అలాగే ఇంట్లో ఒకే పేరు మీదే 2 కనెక్షన్లు ఉన్నా సరే ఈ పథకం వచ్చే అవకాశం తగ్గిపోతుందండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై.